ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ శంకర్ రెడ్డి, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్గా జర్మన్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను. నేను ఈరోజు మీకు మన అందరినీ భయపెడుతున్నటువంటి మహమ్మారి కరోనా వ్యాధి గురించి మీకు కొన్ని విషయాలు వివరించబోతున్నాను. ఈ కరోనా వ్యాధి అనేది ఎలా వచ్చింది, దీని లక్షణాలు ఏంటి, దీంతో మనం నివారణ ఎలా చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ కరోనా వ్యాధి అనేది ఎలా వచ్చిందంటే, ఇది ఒక వైరస్ వల్ల మనకు సోకుతుంది. వైరస్ అనేది ఒక సూక్ష్మజీవి, అది మన కంటికి కనిపించేది కాదు. ఇది ముందుగా మనకు ఈ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. అక్కడి నుంచి చాలా తక్కువ కాలంలో ఈ ప్రపంచంలోని అన్ని దేశాలకు, అలాగే మన భారతదేశానికి కూడా ఇది సంక్రమించింది. చాలా తక్కువ కాలంలో ఇది త్వరగా ఇన్ని దేశాలకు స్ప్రెడ్ కావడం అనేది మనకి ఈ వైరస్ యొక్క స్పెషాలిటీ. ఇది చాలా తక్కువ సమయంలోనే ఎంతో ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేయగలుగుతూ ఉంది. అలాగే ఆల్మోస్ట్ 3 to 4% మందిలో ఇది ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంది. ఇది మామూలుగా మన జలుబు, రొంప ఇటువంటి కోవకి చెందినదే అయినా దీంట్లో సిమ్టమ్స్ యొక్క సివియారిటీ చాలా ఎక్కువగా ఉంది. అందువల్లే దీనికి మనము ఈరోజు ఇంత పెద్ద సమస్యగా మారింది. మనకు దీని ప్రధాన లక్షణాలు ఏంటి అనేది చూసుకున్నట్టయితే, ముందుగా ఫస్ట్ వారంలో మామూలు రొంప జలుబులాగే స్టార్ట్ అవుతుంది. జ్వరం ఉంటుంది, సివియర్ వీక్నెస్ ఉంటుంది, చాలా ముక్కు దిబ్బడ, ముక్కులోంచి నీళ్ళు కారడం ఇలాంటివి ఉంటాయి. తర్వాత రెండో వారం వచ్చేసరికల్లా ఈ పొడి దగ్గు ఉంటుంది. దగ్గుతో పాటు తెమడ అనేది ఉండదు ఈ కరోనా వ్యాధిలో. పొడి దగ్గు ఉంటుంది. ఇంకా నిదానంగా ఈ వైరస్ ఎప్పుడైతే మన లంగ్స్ని, ఊపిరితిత్తుల్ని సోకుతుందో అప్పుడు మన పేషెంట్కి ఈ ఊపిరి తీసుకోవడంలో డిఫికల్టీ, అంటే ఇబ్బంది ఎదురవుతుంది. అలాగే దాంతోపాటు ఈ ఛాతీలో నొప్పి, ఇంకా తీవ్రమైనటువంటి వీక్నెస్ అనేది వస్తుంది. వీటిలో ఈ సిమ్టమ్స్తో ఉన్న వాళ్ళు సెకండ్ వీక్ ఎండ్ కల్లా చాలామంది రికవర్ అయిపోతారు, 98% రికవర్ అయిపోతారు. కానీ 3 to 4% పేషెంట్స్లో ఈ సిమ్టమ్స్ అనేది అతి తీవ్ర స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళు ప్రాణాంతకంగా మారుతుంది వాళ్ళలో. ఇంకా సెకండ్గా చూసుకుంటున్నట్టయితే ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వస్తుంది అనేది కనుక చూస్తే, ఈ వ్యాధి ఉన్న రోగం ఉన్న పేషెంట్, రోగి, అతను దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అతని నోటి ద్వారా, ముక్కుల ద్వారా ఈ తుంపర్లు ఎప్పుడైతే పడతాయో వాటి ద్వారా ఈ వైరస్ అనేది మిగతా వారికి చేరుతుంది. ఈ తుంపర్లు యూజువల్లీ ఇది 3 నుంచి 6 అడుగుల దూరం వరకు స్ప్రెడ్ అవుతాయి. సో ఆ దూరంలో కనుక మనం ఉన్నట్టయితే మనకు సంక్రమించే అవకాశం ఉంది. ఇది వైరస్ నుంచి మనం రెండో కారణం ఏంటంటే, ఈ తుంపర్లు ఎప్పుడైతే వస్తువుల మీద పడతాయో, మనం వాడేటువంటి నిత్యావసర వస్తువుల్లో కానీ ఇంకా వేరే వస్తువుల మీద పడతాయో, వాటిని మనం నేరుగా తాకినప్పుడు కూడా మనకి ఈ వైరస్ సంక్రమించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా దీని నుంచి కాపాడడం కోసం నివారణ ఏంటి, దీంతో ఎలా మనం తప్పించుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇంట్లోనే ఉండాలి, బయటికి అనేది వెళ్ళకూడదు. ఇంట్లో ఉండి వేరే వాళ్ళతో కలవకుండా ఎంతసేపు వరకు ఉంటామో అంతవరకు మనం మనల్ని రక్షించుకోగలుగుతాం. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా మనం పాటించాల్సింది సామాజిక దూరం. మనం ఇతరులతో మనం 3 నుంచి 6 అడుగుల దూరంలో ఉన్నంత వరకు ఈ వైరస్ సోకే అవకాశాన్ని, వ్యాప్తిని మనం అరికట్టగలుగుతాం. రెండవది మాస్క్. తప్పనిసరిగా బయటికి వెళ్ళినప్పుడు మనం మాస్క్ వేసుకోవాలి. అది మాస్క్ N95 మాస్క్ అయి ఉండొచ్చు, లేకపోతే 3 లేయర్స్ మాస్క్ అని, మెడికల్ మాస్క్ అని, లేకపోతే మనం ఇంట్లో ఉన్నటువంటి శుభ్రమైన బట్టలతో మనం కుట్టుకొని తయారు చేసుకునేటువంటి మాస్క్ అయినా అయి ఉండవచ్చు. కానీ ఈ మాస్కుల గురించి ఒక జాగ్రత్త మనం ఏం చేయాలంటే, వీటిని మనం బయట తిరిగేసి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడేయటం అలా చేయకూడదు. వేసుకున్నంతసేపు కూడా దీని వెలుపలి భాగాన్ని మాటిమాటికి చేతులతో తాకడం అనేది చేయకూడదు. ఇంటికి వచ్చి మాస్క్ని డిస్పోజ్ చేసిన తర్వాత మన చేతుల్ని నీట్గా కడుక్కోవాలి. అట్లీస్ట్ 20 సెకండ్ల పాటు సబ్బు, నీళ్ళతో మనం నీట్గా కడుక్కోవాలి. వేళ్ళ మధ్యలో, ఇంకా అరచేతిలో నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ మనకు సబ్బు, నీళ్ళు అవైలబుల్ లేని పరిస్థితుల్లో మనం శానిటైజర్లని వాడి ఈ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇవి మెయిన్గా మనం పాటించాల్సింది. రెండోది, మనం ఎప్పుడే కానీ ఈ చేతుల్ని డైరెక్ట్గా మన కళ్ళకి కానీ ముఖం భాగానికి కానీ టచ్ చేయకూడదు. అలా టచ్ చేయడం వల్ల ఈ వైరస్ డైరెక్ట్గా మనకి ఇన్ఫెక్షన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా దాని తర్వాత మనము ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది, బయట నుంచి తెచ్చుకున్న సామాన్లని, కూరగాయలని, పండ్లని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాతే మనం దాన్ని వినియోగించుకోవాలి.
ఇంకో జాగ్రత్త ఏంటంటే ఇవన్నీ కాకుండా మన ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తి అనేది మనల్ని ఈ వైరస్ నుంచి కాపాడడానికి మేజర్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో మన రోగ నిరోధక శక్తి మంచిగా ఉండాలంటే మనం ఆహారం మంచిగా తీసుకోవాలి. పళ్ళు, కూరగాయలు, ఇంకా మాంసకృత్తులు ఇవి ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల మన రోగ నిరోధక శక్తి పెరిగి ఈ వైరస్ని మనం కట్టడి చేయగలుగుతాం. ఇవే కాక ఇప్పుడు మన జర్మంటెన్ హాస్పిటల్లో ఈ వైరస్ మన నుంచి పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి కానీ, పేషెంట్ నుంచి స్టాఫ్కి కానీ, స్టాఫ్ నుంచి పేషెంట్ కానీ స్ప్రెడ్ అనేది జరగకుండా చాలా కఠినమైన చర్యలు మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. రైట్, పేషెంట్ వచ్చిన ఎంట్రన్స్ దగ్గర నుంచే ఈ మెజర్స్ అనేది మనం స్టార్ట్ చేసాము. ఎంట్రన్స్ దగ్గరే పేషెంట్ మాస్క్ వేసుకుంటున్నారు లేదా అది చెక్ చేసుకుంటాము. అతనికి ఫీవర్ కానీ, వేరే కరోనా పేషెంట్స్తో కాంటాక్ట్ కానీ, లేకపోతే ఫారిన్కి వెళ్ళి వచ్చిన హిస్టరీ కానీ అలాంటిది ఏమన్నా ఉన్నాయా అనేది ఒక నీట్గా స్క్రీన్ చేసుకుని ఆ తర్వాతే లోపలికి తీసుకుంటాము. అతని టెంపరేచర్ చెక్ చేస్తాము. అందరికీ శానిటైజర్ ఉచితంగానే ఇచ్చి వాళ్ళు చేతులు నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాతే లోపలికి మనం వాళ్ళని రాణిస్తాము. లోపలికి వచ్చిన తర్వాత ఈ వెయిటింగ్ ఏరియాలో అనేది మార్పులు చేసాము. ఇంతకుముందు ఉన్న ఒక హాల్కి బదులు మనం ఇప్పుడు 3 హాల్స్ చేసాము. పేషెంట్కి సామాజిక దూరం పాటించేలాగా అనువుగా ఇది చేసాము అనమాట. మినిమం 3 to 6 feet డిస్టెన్స్ ఈచ్ పేషెంట్ మధ్యలో ఉండేటట్లు చూసాం. ఫార్మసీలో కానీ, రిసెప్షన్లో కానీ, వెయిటింగ్ ఏరియాస్లో కానీ. ఆ తర్వాత పేషెంట్ అడ్మిట్ అవుతే వార్డ్స్ ఎలా ఉన్నాయంటే అన్ని వార్డ్స్కి ఏసీతో పాటు ఈవెన్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్ని సైడ్లకి. సో ఫ్రెష్ ఎయిర్ అనేది ఈచ్ వార్డ్స్లోకి సఫిషియెంట్ అమౌంట్లో సరఫరా అవుతుంది కాబట్టి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం కానీ, ఒకటే చోట ఉండడం కానీ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు ఈ వైరస్ అనేది మన హాస్పిటల్లో, ఈ జర్మంటెన్ హాస్పిటల్లో మనం ఏం మెజర్స్ తీసుకుంటున్నాము, పేషెంట్ టు పేషెంట్ కానీ, పేషెంట్ నుంచి స్టాఫ్కి కానీ, స్టాఫ్ నుంచి పేషెంట్ కానీ స్ప్రెడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండేందుకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు ఎంట్రన్స్లో పేషెంట్ రాగానే అక్కడే వాళ్ళ పేషెంట్ని స్క్రీనింగ్ చేయబడుతుంది. స్క్రీనింగ్ అంటే వాళ్ళ ట్రావెల్ హిస్టరీ కానీ, కరోనా సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకుంటాము. ఆ తర్వాత మాస్క్ కంపల్సరీగా ధరించేలా చూస్తాము. ఆ తర్వాత శానిటైజర్ ఇచ్చి చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాళ్ళని లోపలికి అలౌ చేస్తున్నాము. లోపలికి వచ్చిన తర్వాత కూడా రిసెప్షన్లో, ఫార్మసీలో మరియు వెయిటింగ్ ఏరియాస్లో కూడా సోషల్ డిస్టెన్స్ అనేది ఫాలో అయ్యేటట్లు చూసుకుంటున్నాము. ఈ వెయిటింగ్ హాల్స్ని కూడా ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఉండేది, ఇప్పుడు 3 హాల్స్ చేసాము. సో దట్ ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీ ఫాలో అవుతుంది. ఇంకా వార్డ్స్లో పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు కూడా ఈ ఏసీలే కాకుండా మనం ఫ్రెష్ ఎయిర్ కూడా అన్ని విండోస్ ద్వారా అన్ని రూమ్స్లో యాక్సెస్ ఫ్రెష్ ఎయిర్కి ఉంటుంది కాబట్టి ఈ వైరస్ అనేది కాన్సన్ట్రేట్ కాకుండా, ఇన్ఫెక్షన్ అనేది రాకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఎమర్జెన్సీ కేసెస్లో, ఎమర్జెన్సీలో సర్జరీ ఎప్పుడైతే చేయాల్సి వస్తుందో, లైక్ ఆర్థోపెడిక్స్లో ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్స్ అవ్వటం కానీ, ఇంకా గైనకాలజీ దాంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినప్పుడు సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, ఎమర్జెన్సీ డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, అలాగే జనరల్ సర్జరీలో ఈ అపెండిసైటిస్ అని, లేకపోతే పేగులకి రంధ్రం పడి దానివల్ల స్టమక్ పెయిన్, సివియర్ స్టమక్ పెయిన్ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, ఇటువంటి పరిస్థితుల్లో మనము ఇక్కడ మన దగ్గర జర్మంటెన్లో 4 OTs ఉన్నాయి, 4 OTs ఉన్నాయి. అవి హెపా-ఫిల్టర్ అనే దాంట్లో అమర్చబడి ఉంటుంది. సో దానివల్ల బ్యాక్టీరియా కానీ, వైరస్ని కానీ కంప్లీట్గా మనం న్యూట్రలైజ్ చేసేస్తాము, స్టెరైల్ చేసేస్తాము ఆ జోన్స్ని. దాంతోపాటు డాక్టర్స్ ఇంకా స్టాఫ్ ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉంటారో వాళ్ళు కూడా ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అంటే కంప్లీట్ బాడీ సూట్ అనేది వాళ్ళు వేసుకునే ఈ ఆపరేషన్స్ చేస్తారు. సో దాని ద్వారా మనం పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి కానీ, ఎలాంటి హాస్పిటల్ వల్ల పేషెంట్కి అనేది ఎటువంటి ఛాన్సెస్, ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది లేకుండా చూసుకుంటున్నాము. అలాగా ఫ్రమ్ ఎంట్రన్స్ నుంచి ఆ పేషెంట్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా అతనికి కరోనా కానీ ఇట్లా వేరే హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు మనం కంప్లీట్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇమ్యూనిటీ అనేది ఎక్కువ మనకి బాడీలో ఈ ప్రోటీన్స్ ద్వారా వచ్చే అమినో యాసిడ్స్తో మన బాడీ ఒక వెపన్స్ లాంటివి తయారు చేస్తుంది. అవి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఇంకే హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ మన బాడీలోకి ఎంటర్ అయినా వాటిని అటాక్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో మన ఆహారంలో ఇది ఇమ్యూనిటీ అనేది అందరికీ ఉంటుంది, కానీ దాన్ని మనం సఫిషియెంట్గా బిల్డ్ చేసుకోవాలి. అంటే రా మెటీరియల్స్ దానికి సఫిషియెంట్గా సప్లై చేయాలి. ఆ రా మెటీరియల్స్ వచ్చేసి ఈ విటమిన్ సి, ప్రోటీన్స్, ఈ అమినో యాసిడ్స్ ఇవన్నీ ఉండాలి. అంటే మన ఆహారంలో ఈ పళ్ళు, పళ్ళ రసాలు, పుల్లటి పళ్ళు, ఈ కలర్డ్ ఫ్రూట్స్, ఇంకా ఈ చికెన్ కానీ, మటన్ కానీ ఇలాంటి మాంసకృతులు ఉన్నట్టు ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అప్పుడు మన ఇమ్యూనిటీ రెగ్యులర్గా ఇంప్రూవ్ అవుతుంది. సర్జరీకి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ వల్ల సర్జరీ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళ హిస్టరీని వాళ్ళు చెప్పాలి. అంటే వాళ్ళకి ఇట్లా డౌట్ కానీ, కరోనాతో కాంటాక్ట్ వచ్చినట్టు కానీ అట్లా ఏమైనా చెప్తే దాని ప్రకారంగా ఫస్టే మనం ప్రివెంటివ్ మెజర్స్ స్టార్ట్ చేయొచ్చు. సెకండ్, వాళ్ళ వల్ల వేరే పేషెంట్స్ కానీ ఇంకెవరికి రాకుండా ఉండేందుకు కంపల్సరీ
ఐసోలేటెడ్ వార్డ్స్ ఉంటాయి. అండ్ డాక్టర్స్, స్టాఫ్ అందరూ వాళ్ళ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, ఈ మాస్క్స్ కానీ ఫుల్ బాడీ సూట్స్ కానీ వేసుకొని వాళ్ళ సర్జరీస్ అనేది చేస్తామన్నమాట. సర్జరీకి సంబంధించినంత వరకు ఆ మెయిన్ ప్రాబ్లం ఏ దాని గురించి మనం ఎమర్జెన్సీ సర్జరీ చేస్తున్నామో అది చేస్తున్నాము. దాని రికవరీ ఇప్పుడు వేరే నార్మల్ పేషెంట్లు ఎలాగ ఉంటుందో వీళ్ళకి కూడా అలాగే ఉంటుంది. కానీ వీళ్ళ హిస్టరీ అనేది చెప్పకపోతే మనం దాని ప్రివెన్షన్ అనేది చేయలేము అనమాట. సో కరోనా ఉండి సర్జరీ చేయాల్సి వస్తే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అనే అపోహ ఏం లేదు. బట్ మనం దాని ట్రీట్మెంట్ చేసినప్పుడు కంపల్సరీ రెండింటిని ట్రీట్ చేయాల్సి వస్తుంది. పేషెంట్స్ ఎక్కువగా ఈ ప్రివెన్షన్, సోషల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీ ఫాలో చేయాలి. మాస్క్ కంపల్సరీ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవాలి. ఎక్కువ గ్రూప్స్లో తిరగటం కానీ, అనవసరంగా వేరే వ్యక్తులతో కలవటం కానీ ఇవన్నీ కంపల్సరీగా మానేయాలి. ఇంకా వాళ్ళ రెగ్యులర్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో బీపీవి, షుగర్వి, ఇవన్నీ తప్పకుండా అవి తీసుకోవాలి. మెడికల్ షాప్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీ మెడిసిన్స్ ఏవి వదలకుండా మీ ప్రాబ్లం అనేది పెరగకుండా చూసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు జర్మంటన్ హాస్పిటల్లో ఈ ఓటీ అనేది మంచి ఫెసిలిటీస్ ఉన్న ఓటీ ఉంది కాబట్టి కంప్లీట్ లాప్రోస్కోపీ, హెచ్డి లాప్రోస్కోపీ సెట్ ద్వారా మనము డిఫికల్ట్ అయినటువంటి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటే హర్నియా సర్జరీ కానీ, ఈ గాల్ బ్లాడర్, పిత్తాశయంలో రాళ్ళు ఉన్నటువంటి ఆపరేషన్లు కానీ ఇవన్నీ చాలా సేఫ్గా మరియు చాలా ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. ఈ సర్జరీస్ ఓపెన్ కంటే లాప్రోస్కోపిక్గా చేస్తే పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అట్లే పేషెంట్కి టోటల్ కాస్ట్ అనేది వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండడం, జాబ్ లేకుండా ఉండడం ఇవన్నీ తగ్గి ఓవరాల్ ఎకనామికల్గా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఎవరికైతే ఈ కరోనా పాజిటివ్ వచ్చింది, కరోనా సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని మెయిన్లీ వాళ్ళు 2 కేటగిరీస్లోకి డివైడ్ చేస్తారు. అంటే ఎవరికైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ రిక్వైర్డ్ ఉంది, ఎవరైతే ఇంటి దగ్గరే ఇంప్రూవ్ అవ్వగలుగుతారో. ఇందాక చెప్పినట్టు రోగనిరోధక శక్తి అనేది మంచిగా ఉంది, తక్కువ ఏజ్లో ఉన్నారు, వాళ్ళకి వేరే సిమ్టమ్స్ ఈ ఊపిరికి సంబంధించినవి కానీ, బ్లడ్లో కోయాగులేషన్ సంబంధించి కానీ సిమ్టమ్స్ ఏమీ లేవన్న వాళ్ళని ఇంటి దగ్గర ట్రీట్ చేస్తారు. మిగతా వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణలో గాంధీ హాస్పిటల్ నోడల్ సెంటర్గా ఫంక్షన్ అవుతుంది. ఎనీ పేషెంట్ ఎక్కడి నుంచి మన తెలంగాణ నుంచి వచ్చినా వాళ్ళని గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ స్పెషల్ కరోనా వైరస్ వార్డ్స్లో స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకి. దాంట్లో వాళ్ళకి మంచి ఫుడ్, న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ చేసి దాంతోపాటు అవసరమైన వాళ్ళకి చాలా తక్కువ మందికి అవసరం పడుతుంది వాళ్ళకి ఐసీయూలో అడ్మిట్ చేసి ఐసీయూ ట్రీట్మెంట్, వెంటిలేటర్స్ ఇవన్నీ ఇస్తారు. ప్రస్తుతానికి మనకు వచ్చే కేసులకి మనకున్న ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మంచి రికవరీ రేట్స్ కూడా చాలా బాగున్నాయి. డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నారు పేషెంట్స్. ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ మనకి పేషెంట్స్గా వస్తుంది, తరచూ అడుగుతుంటారు, ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఈ ప్లాస్మా థెరపీలో ఈ కరోనా వచ్చి రికవర్ అయిన వాళ్ళు, అంటే ఇందాక చెప్పినట్టు మంచి ఇమ్యూనిటీ ఉండి రికవర్ అయిన వాళ్ళ బ్లడ్ని మనం తీసుకొని దాంట్లోంచి ఓన్లీ ప్లాస్మా అంటే రక్తంలో ఉన్న కణాలన్నీ తీసిన తర్వాత ఓన్లీ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేస్తాము. ఆ రక్త కణాలు మళ్ళీ వాపస్ అదే మనిషిలోకి ఎక్కిస్తారు. ఈ వాటర్ని మళ్ళీ ఫర్దర్ ప్యూరిఫై చేసిన తర్వాత ఆ యాంటీబాడీస్ అంటే ఆ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఈ రోగంతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్, అంటే సివియర్గా ఐసీయూలో అట్లా ఉన్నవాళ్ళు, చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, వాళ్ళకి ఈ ప్లాస్మా అనేది ఎక్కించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ ఇమ్యూనిటీని మనం ఇంప్రూవ్ చేసి ఈ వ్యాధితో వాళ్ళు బయటపడేలా చేస్తాము. దీనికి ఇంకా కంప్లీట్ ఐసీఎంఆర్, మన సెంట్రల్ ఐసీఎంఆర్ ఏదైతే ఉందో అది ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇది ట్రయల్స్లోనే ఉంది. కంప్లీట్ అయిన తర్వాతే మనం దీని మీద అందరికీ అవైలబుల్ ఉండేటట్లు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ట్రయల్స్ అయితే మంచి రిజల్ట్స్ చూపిస్తున్నాయి. Towards perfection, we follow robust practices, we ensure zero infection, there are no compromises, promising more